వంశీ పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సర్లే లోపలికి తలడు. వాళ్ళతో పాటు పార్టీ నాయకులంతా కూడా వచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడుతాం. దట్స్ వాట్ ఐ వాంట్. కొడాలి నాని ఏం నాని అంటే గడ్డం గ్యాంగ్ అంటారు ఇతన్ని. అయిపోయింది నాకు కథం. చంద్రబాబు నాయుడు నువ్వు గెలిస్తే వచ్చి నీ బూట్ పాలిష్ చేస్తాను. ఏమైంది ఏమైంది అరే ఏమైంది అది నేను అడుగుతున్నా. ఏమైంది సిగ్గేస్తుందా బూట్ పాలిష్ చేయడానికి? అనే ముందు ఉండదా సిగ్గు? ముందు అనే ముందు ఉండదా? నీ గూడు చెదిరింది పగిలింది. చంద్రబాబు నాయుడు నీ బూట్ పాలిష్ చేస్తా, వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు లోకేష్ ఎవరికి పుట్టారు ఇలాంటి మాట్లాడతారా? పాలు పోస్తాము ఆ పామే కాటేసిన రెండు సర్పాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు పండుగ చేసుకుంటారు. ఇక్కడి నుంచి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయిన ప్రతిసారి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తాం, నెక్స్ట్ కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నారు. ఊరుకోమ్మా ఊరుకోరా. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఏమైంది? నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. కాదు ఏమైంది? ఇంతమంది పార్టీ అంత వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా, ఎందుకు అడుగుతుంటానిక? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా, వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా, నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించేస్తారు. వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా, 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. కంగారే ఉంది, ముందున్న ముసళ్ళ పండుగ చూద్దాం. హర్షేమ నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఇట్లా సూర్యుడు నేను ఆపేయగలనా? డైలాగ్ బలి చెప్పావురా, ఇంకో 10 రూపాయలు. ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. బాగానే ఎక్స్ట్రా అట్టు పెట్టిన వాళ్ళకి 1.5, 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్కగారు మేము చావుకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. అంతేనా? జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి నోచుకోవాలి. అట్టాగి ఈ దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళనే ఇటువంటి జైళ్ళల్లో జీవితకాలం ఉంచుతాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్కి విలువ ఉంటుంది, రెండో స్టేట్మెంట్కి విలువ ఉండదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ 4 పోలీస్ ఆఫీసర్లు పిలిచి బెదిరించి మళ్ళీ నాతో స్టేట్మెంట్ ఇప్పించారంటే సేమ్ కేసు కట్టి మన 5 లోపల వేసేయచ్చా? మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. కాబట్టి మమ్మల్ని లోపల వేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏదో ఫాల్స్ కేసో, పనికొచ్చే కేసో, పనికిరాని కేసో ముందు బెయిల్ రాకుండా 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉంచాలి లోపల. సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట్రిక కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడ మొదలైంది రచ్చ. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. సేతుకుని ఎంట్రికలు ఎట్ట లెగిసి నిల్చున్నాయిరా. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. నేను చేసి చూపించాను కదా. జగన్ గుర్తుపెట్టుకో, ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. గురి పెడితే ఎర్రపడాలి. పడిపోయింది. మా పార్టీ జనసేనే కాదు. మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ మాట శాసనం. మహాయుతి సర్కార్ రావాలి, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి, మీరు బలంగా నిలబడాలి. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. ఏంటి పుల్ వచ్చేసిందా? చూడండి ఆ లీడర్ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది. ఏమన్నాడు బాబు? నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. అది మగాడ్రా బుజ్జా. మరి తర్వాత ఏమైంది? తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. అడ్డు ముట్టన అవతార ఈగిన సంచారి దేవరా. ರಮಣಿಯ ಬೆಳಕನ್ನ ಮಾಡ್ಯಾರ ಅವರೇ ಲಡ್ಡು ಮುತ್ಯಾರ. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. జగన్ ది గ్రేట్. నీలాంటి ఫ్రెండ్ ఉంటే చాలు జీవితం మారిపోవడానికి. చంద్రబాబు నాయుడు గారి లేఖలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఏంటంటే జగన్ ది గ్రేట్. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. నాకు చేత కావటం లేదు రైతులను ఆదుకోవటం. నేను మొత్తం తర్వాత చదివి వినిపిస్తా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. నాకు చేత కావటం లేదు. మా పరిపాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు, కేంద్రం ఆదుకోవాలి. మాట్లాడుతున్నాను కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హాయిగా గుండెపైన చేతులేసుకుని నిద్రపోయారు. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. ఆయన గారు రాసినటువంటి లెటర్ తర్వాత నేను చదివి వినిపిస్తా. ఇదేటి ఏదో పిల్లపుకు మాటలు నువ్వును. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. ఎవరిచ్చారా నీకు ప్రతిపక్ష హోదా? జనాలు ఉమ్మేశారు నీ మొహం మీద. లండన్ మందులు ఇప్పటికైనా సరిగ్గా వాడు. నిన్నట్లాగే కాస్త ఇసుకిస్తా అంటున్నావు. ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి మామూలురా, పట్టించుకోకు. నత్తిపకోడి గాడివి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. మా బామర్దికి ఈ మధ్య పిచ్చి మరీ ఎక్కువైపోయింది. ఏం మాట్లాడుతాడో అడిగే తెలియటం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. బాబోయ్ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే, ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఓహో
ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? ఏమైందిరా? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. మా కర్మ అది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. ప్రతిసారి ఈ రేంజ్ లో వాగి మాకు పిచ్చెక్కిస్తున్నాడండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉంది. ప్రతి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. నిజంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గాని ఏది చూసినా స్కామే. నేను కూడా షాక్ లో ఉన్నా. అన్ని కూడా మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా పగడ్బందీగా ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? మాకు అధికారం లేదు, దిమాకా లేదు. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. అర్థం పద్ధతి మాట్లాడతావు నువ్వు. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. వా ఏ మాషికిలాడా ఇస్తున్నావా? నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలేనా. ఈ రోజుకు నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా. ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. ప్రతిపక్షంలో కూర్చొని ఉండం, అది పర్వాలా. అంతా అస్సామేంద్రా. మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి బుద్ధున్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు.